మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క ఎన్నికల ముంగట స్వాతిముత్యం సినిమాల కమలాసన్ సార్ లెక్క అమాయకంగా ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడిగిందట. ఇప్పుడు ఏలువడిలోకి వచ్చినాక మొత్తం సీతక్క క్యారెక్టరే మారిపోయిందట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఆలస్యం ఎందుకు చూడు రిగో. అమ్మ కార్ పార్టీ మహిళా లీడర్ మాలోతు కవిత మేడం ఇక మొదలు పెట్టుండ్రి. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసి బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే, మీరు క్యాబినెట్ లో ఉన్నారు. నిజంగా మీరు ఆదివాసి బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే GO49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసి బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్నరా షేయి సర్కార్ ఏలువడిరా మంత్రిగా విమానం చేసిన మంత్రి అడవిబిడ్డ సీతక్క ఎందుకు ఆదివాసీలు పోరాటం చేస్తున్న GO49ని రద్దు చేయడానికి సర్కార్తోని సమరం చేస్తలేదు. గిరిజనుల బతుకులు మారుస్తామని ఏతులు కొట్టి ఏలువడిలోకి వచ్చినాక ఎందుకు ఆ ముచ్చట ఎత్తుతలేదని గట్టిగానే గరానికి వచ్చింది. అమ్మ మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క గారు మరి కార్ పార్టీ లీడరు మాలోతు కవిత మేడం అన్నట్టు ఓ దిక్కు షేయి సర్కారు ఏలువడిలోకి వచ్చినాక ఫారెస్ట్ ఆఫీసర్లు కొందరు కావాలని పోయి గిరిజనుల భూములను గుంజుకునే పని పెట్టుకుంటారు. అడ్డమొచ్చిన బుద్ధి ఉన్నట్టు కొడుతురు. కాయకష్టం చేసుకుని అడవిని నమ్ముకొని బతికేటోళ్ళని ఆగం చేస్తున్నా చూసుకుంటా ఎందుకు మేడం సప్పుడు చేయకుండా ఉంటుర్రు? ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడదిగినాక బోడి మల్లన్న అన్నట్టే ఉన్నది కదా మేడం మీ పనితనం కూడా. సీతక్క మంత్రి అయితే ఆదివాసీలను ఆదుకుంటది. పోడు భూములకు పట్టాలిప్పించి గిరిజన గూడాలను గ్రామాలను చేసి పల్లె పల్లెకు సడాకు లేపించి బడులను గట్టిపించి బతుకుదెరువు చూపిస్తుందని నమ్మి ఓట్లేసినందుకు ఇప్పుడు వాళ్ళ నోట్లే మన్నుగొట్టే పని చేయబడితే కదా మేడం అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.